హలో అండి, ఇది ట్యూస్డే వీడియో అంటే నిన్నటి వీడియో నుండి స్పెషల్స్ పాలకూర పప్పు, పల్లీలు వేసి బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా మామిడికాయ పచ్చడి కూడా ఈ ఇయర్లో ఫస్ట్ మామిడికాయ పచ్చడి అండి మాది. ఇంకా స్వీట్లోకి సిరా చేశాను. తర్వాత సాంబారు, వంకాయ, ఆలుగడ్డ, టమాటా 3 కలిపి అయితే కర్రీలాగా వండానండి. ఇంకా అప్పడాలు, చల్లగా పెరుగు, వైట్ రైస్ కూడా చేశానండి. ఇవన్నీ ఎందుకు చేశాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో దీక్ష పెట్టుకున్నామండి. మా స్వామి అయితే మాల వేసుకున్నప్పుడల్లా ఆయన పెళ్లికి ముందు నుంచి మాల వేస్తాడు. ఆయన హనుమాన్ భక్తుడు. పెళ్లికి ముందు నుంచి హనుమాన్ మాలనైతే కంపల్సరీగా ఇయర్కి ఒకసారి వేసుకుంటాడండి. పెద్ద జయంతికి అంటే సమ్మర్లో వేస్తాడు మ్యాక్సిమంగా. వేసుకున్నప్పుడల్లా దీక్షనైతే పెడతాడండి స్వాములకైతే ఇంట్లో. స్వాములకు దీక్ష పెడితే చాలా మంచిదని మాకు వీలైనంత వరకు 5 మెంబర్స్, 9, 11, 21 అట్లా మాకు వీలైనంత వరకు ఎంతో కొంతమందికి అయితే ఇంట్లోనైతే స్వాములతోటి చేయి కడిగించుకుంటామండి. స్వాములు దీక్ష కంటే ముందు ఫస్ట్ అయితే భజననైతే స్టార్ట్ చేస్తారండి. ఇక్కడనైతే ఒక స్వామి పూజకన్నీ రెడీ చేస్తున్నాడు. మిగతా స్వాములందరేమో భజన చేస్తున్నారండి. భజనలో మాత్రం శ్రీరాముని, హనుమాని పాటలన్నీ చాలా బాగా పాడతారండి. ఆ భజన చేస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. భజన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వండిన వంటలన్నీ ఒక ప్లేట్లో ఫస్ట్ అయితే అన్ని కొద్దిగా వేసి ఎన్ని చేస్తే అన్ని వెరైటీస్ అన్ని ఫస్ట్ ప్లేట్లో పెట్టి స్వామివారికి అయితే నైవేద్యంగా పెడతారండి. తర్వాతనైతే పూజ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మంగళహారతి ఇస్తున్నారండి. హారతి ఇచ్చే టైంకి మా స్వామి అయితే మంగళహారతి పాట పాడుతున్నాడు. మా స్వామి మంగళహారతి పాటలు చాలా బాగా పాడతాడండి. మాల వేసినప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, ఒకసారి ఒక మంగళహారతి పాట పాడు, నేను యూట్యూబ్లో షార్ట్ లాగా పెట్టుకుంటా అంటే అస్సలు ఒప్పుకోలేదండి. నిన్న మంగళహారతి పాట పాడడంతో వెంటనే వీడియో తీసైతే యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసేసాను. షార్ట్ వీడియోగా ఎడిటింగ్ ఏం చేయకుండా తొందరగా అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముసిపట్ల మానస యూట్యూబ్ ఛానల్లో వీడియోనైతే షార్ట్ వీడియోనైతే ఉంటుందండి, వెళ్ళి చూడండి. ఈ పూజకైతే మా మమ్మీ, డాడీ, మా అత్తమ్మ, మామయ్య ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. ఈయన మా బావగారు, మా స్వామి వాళ్ళ ఓన్ బ్రదర్, వాళ్ళ వైఫ్ అంటే మా తోటి కోడలు, వాళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే పూజకైతే వచ్చారండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంగళహారతి కూడా అయిపోయిన తర్వాత స్వామికి అయితే అందరైతే హారతి అయితే తీసుకున్నారు. హారతి తీసుకోవడం అంటే ఫస్ట్ స్వామి వాళ్ళు ఏం చేస్తారంటే స్వామివారి మెడలో ఉన్న ఫస్ట్ మాలకైతే హారతి ఇస్తారంటే హనుమాన్కి హారతి ఇచ్చి వాళ్ళైతే కళ్ళకు అద్దుకుంటారండి. ఇక్కడ 1 by 1 స్వాములందరైతే హారతి అయితే తీసుకుంటున్నారు చూడండి. ఇట్లా ఫస్ట్ మెడలో ఉన్న మాలకు హారతి ఇచ్చి తర్వాత వాళ్ళు కళ్ళకు అద్దుకుంటారు. తర్వాతనైతే మాకు కూడా హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టయితే తీర్థప్రసాదాలు అయితే పెట్టారు. తర్వాత భిక్షకైతే కూర్చున్నారు. మేమైతే ఫస్ట్ అన్ని ఉప్పుతో స్టార్ట్ చేసి ఎంతవరకు ఉంటే ఎన్ని వెరైటీస్ చేస్తే అన్ని వెరైటీస్ స్వామివారికి అయితే వడ్డించిన తర్వాత స్వాములందరూ కలిసి ఒక మంత్ర జపం చేసుకుంటారండి. ఇక్కడ ఒకటైతే చదువుకుంటున్నారు ఒక మంత్రం అయితే. తర్వాత అందరైతే కలిసి ఒకటేసారి భిక్షనైతే స్టార్ట్ చేస్తారండి. భిక్ష స్టార్ట్ చేసిన తర్వాతనైతే మేమైతే ఇక్కడ స్వాములందరూ భిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామి వాళ్ళకు తాంబూలం ఇవ్వడానికి నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ తాంబూలం అంటే ఏం లేదండి, 2 తమలపాకులు, అరటి పండ్లు, సోని, 11 రూపీస్, 1 రూపీ అట్లా ఎంతో కొంత మనకు వీలైనంత 21, 51, 101 అట్లా ఎంతో కొంత అమౌంట్ అయితే చేర్చి తాంబూలం లాగా స్వామివారికి దక్షిణలాగా అయితే ఇవ్వాలి. ఇక్కడ మా బాబుతోటి అయితే ఇప్పిస్తున్నాము స్వాములకైతే. మా బాబుతోటి ఇప్పిస్తుంటే ఫస్ట్ మా బాబు ఇస్తుంటే మా పాపనేమో రానన్నది. తర్వాత మా బాబు ఇస్తుంటే వెంటనే మా పాప కూడా వచ్చి నేను కూడా ఇస్తానని చెప్పేసి స్వాములకైతే ఇస్తుందండి. దక్షిణ తాంబూలం అయితే ఇస్తుంది. ఇక్కడ స్వాములందరూ అక్షంతలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ మా తలపైన అక్షంతలు వేస్తూ ఆశీర్వదిస్తూ తాంబూలం అయితే స్వీకరిస్తున్నారు 1 by 1. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలా అక్షంతలు వేస్తూ ఆశీర్వదిస్తే స్వామివారి మన హనుమానే డైరెక్ట్గా వచ్చి ఆశీర్వదించినంత ఫీలింగ్ వస్తుందండి. ఎంతో ప్రశాంతంగా ఎంతో పీస్ఫుల్గా పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తాంబూలం వేస్తున్నారు. మా పిల్లలతో పాటు మా బావ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా అందరు కలిసి అయితే తాంబూలం అయితే స్వాములకైతే ఇస్తున్నారండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, గంట నొక్కండి.